తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దాస్ కా దమ్కి సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ మరోవైపు బ్యాడ్మింటన్ గేమ్లో అదరగొడుతూ కప్పులు గెలుస్తుంది. అయితే తాజాగా నివేదా పేతురాజ్కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన కారును పోలీసులు చెక్ చేసేందుకు ఆపగా ఆమె అభ్యంతరం తెలిపారు. అలాగే కారు డిక్కీ ఓపెన్ చేయడానికి సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఆ డిక్కీలో ఏముంది, ఓపెన్ చేయడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ వీడియో ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసినట్లు ఉందని, నివేదా ఎక్స్ప్రెషన్స్ కూడా యాక్టింగ్ చేసినట్లే ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమేమిటో తెలియాలంటే పోలీసులు వివరణ ఇవ్వాల్సిందే. మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తెలుసు ఓపెన్ చెప్పేలా డిక్కీ ఓపెన్ చేయమంటే అటు ఇటు చూస్తారండి మేడం. ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేస్తే మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. పారిపోయేందుకు జగన్ బృందం సిద్ధమవుతుందని, టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని, కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీ అవినాష్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేసేందుకు ధర్మారెడ్డి ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారని అన్నారు. ఢిల్లీలో ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, దొంగ సంతకాలతో సర్టిఫికెట్లు ఇచ్చారంటూ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు ఎంతో పవిత్రమైన టీటీడీలో ఉండడం సరికాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీ. అధికారులలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించారు. పారిపోవాలి, ఢిల్లీకి వెళ్లిపోవాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి, దాక్కోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది అఫీషియల్స్, ఐఏఎస్ అయితే ఏమి, మిగతా అఫీషియల్స్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అయితే ఏమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం. అతను ఆఫీసర్ కాదు, ఒక బ్రోకర్. ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడు. దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం వివేకానంద రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసేడా లేదా, లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసాడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడాం. చేశాడు 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 అని నేను చెప్పడం. వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు, వీడొక బ్రోకరు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, వీడికేం పని ఇక్కడ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్ గా, ఒక దళారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి, ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాండించి ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులున్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులున్నాయి, నేను బయట పెట్టా. అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది, నేను తీసిందే. ఈ రోజు మేము అడుగుతున్నాం, 420 దొంగ సంతకాలు ఫార్జరీ, దొంగ సంతకాలు చేసి దొంగ అఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తాం. ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్? ఒక 420 ఫోర్జరీ కేసు ఉంది ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? ఆ గోవిందుడి గుడికి నడిపిస్తారా ఇటువంటి వెధవల చేత అని కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. లింక్డ్ అయింది.
ఈ పింక్ డైమండ్, ఏ పింక్ డైమండ్ తో హిందూ ఓట్లన్నీ మార్చేశారో 2019లో, ఆ పింక్ డైమండ్ రమణ దీక్షితులు గారు స్వామి వారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి, ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామి వారు రమణ దీక్షితులు అనే పిలుస్తాను. ఆయన పింక్ డైమండ్ ఉండింది, పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ దీక్షితులు గారు చెప్పిన తర్వాత, రమణ దీక్షితులు చెప్పిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి పొట్టాడు. ఈ సారాయి రెడ్డి ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో నువ్వు దూరు చూసేది రే, నువ్వు దూరు చూసే ఏడ పెట్టున్నాడు బెడ్రూమ్ లో. రాంగ్ వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్ లో పెడతావురా బ్రోకర్? ఎట్ట పెడతావురా లోక్ అదాలత్ లో? మా గోవిందుడిని గుడిలో దొంగతనం చేసిందంటే లోక్ అదాలత్ లో పెట్టి దాన్ని మాఫీ చేయాలని చూస్తావా బ్రోకర్? ఆ మైన హైకోర్టుకు పోయి అక్షంతలు పడితే ఈ రోజు కోర్టు కేసు నడుస్తా ఉంది. ఈ రోజు మేము అడుగుతున్నాం, ఏమైంది ఆ కోర్టు కేసు? ధర్మారెడ్డి, నువ్వు ఆ కోర్టు కేసు నీరు కార్చేవా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. టీటీడీ బోర్డు, టీటీడీ ఈఓగా పనిచేస్తున్నావా, ఇన్ఛార్జ్ ఈఓగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనుడుగా పనిచేస్తున్నావా అని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంత ఘోరమా? సిగ్గుందా మీకు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. బానుడి తాపంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 31వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జూన్ 1-2 తేదీల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీ ఎండవేడికి ఉడుకుతుంది. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా గురువారం కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈవీఎంలు పోలైన ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధానంపై ఈ సందర్భంగా అధికారులకు అవగాహన కల్పించారు. శిక్షణా కార్యక్రమంలో తుని ఆర్ఓ కెవి రామలక్ష్మి, ప్రత్తిపాడు ఆర్ఓ ఏ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్ఓ ఇట్ల కిషోర్, పెద్దాపురం ఆర్ఓ జె సీతారామరావు, కాకినాడ పట్నం ఆర్ఓ జె వెంకటరావు, జగ్గంపేట ఆర్ఓ ఎం శ్రీనివాసరావు, సిపిఓ పి త్రీనాథ్, జడ్పీ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్గోపాల్, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక స్పెషల్ కేసు, మళ్ళీ అక్కడ 2 ఓట్లు టాలీ చేసుకోవాలి అండ్ దాన్ని ప్రాపర్గా ఆ 2 సీలు సరిగా వచ్చిందా చూసుకోవాలా. సో అగైన్ ఆ టాబ్లేషన్ సరిగా అయిందా లేదా చూసుకోవాలి. అందుకోసం ఏఆర్ఓ పర్సనల్గా అక్కడ ఉండాలి. దీంతో ఒక మంచి విషయం ఈసారి ఏమైందంటే, లక్కీలీ ఈసారి మనకి సియూలు రీప్లేస్మెంట్ అండ్ ఈ బోతింగ్ సెగ్మెంట్స్ కావచ్చు, వేసెస్ కావచ్చు, చాలా తక్కువ జరిగినాయి. సియూలు రీప్లేస్మెంట్ అంటే కాన్సెన్సీ మహా అయితే 5 or 4 కన్నా ఎక్కువ లేదు. దట్స్ వాట్ యావరేజ్గా చూసుకుంటే. సో బట్ అయినా కానీ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో అది గుర్తుపెట్టుకుని ఉండాలి. ఓకే, ఒకటి. సో ఇలాగా ఓకే, ఒక పోలింగ్ స్టేషన్లో 2 సీట్లు వాడారు. అప్పుడు రిజల్ట్ని ఏ రకంగా చేస్తారు? 2 ఫామ్స్ రాస్తాము. చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో జరిగిన ఈ మాక్ డ్రిల్ చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఆందోళనకారులు భారీగా మోహరిస్తే పోలీసులు ఎలా ఎదుర్కోవాలో సూచించారు. ఆందోళనకారులు రాళ్లదాడి చేస్తే పోలీసులు ఎలా వ్యవహరించాలో మాక్ డ్రిల్లో చూపించారు. గాల్లోకి కాల్పులు జరిపినప్పుడు బాష్పవాయువు కారణంగా ఎవరైనా పడిపోతే వారిని ఆసుపత్రులకు తరలించే విషయంపైన మాక్ డ్రిల్లో చూపించారు. అనంతరం ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఆందోళన చేస్తే ఉపేక్షించలేదని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్న భీమవరం డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి. ఎస్ఆర్కేఆర్, విష్ణు కళాశాలలో పూర్తి భద్రత కల్పిస్తామని స్పష్టం. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవేనుమ ఫైర్.
కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొడుతున్నారంటూ ఆరోపణ. ఉండి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి కార్మికుల ఆందోళన. 20 రోజుల కూలీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడలేదంటూ ఆరోపణ. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్. 2 రోజుల్లో ఏపీపై రుతుపవనాల ప్రభావం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.